ఇతర ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోలు, నటులు మన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్లాగానూ నటించి మెప్పించారు. అలాంటి ఓ నటుడే షైన్ టామ్ చాకో. దసరాలో డిఫరెంట్ విలనిజాన్ని చూపించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు ఈ మలయాళ నటుడు. దసరా తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. అయితే ఆయనకు సంబంధించిన ఓ వార్త సినీ ఇండస్ట్రీలో తాజాగా వైరల్ గా మారింది. ఆయన ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మలయాళ నటుడు టామ్ చాకో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలో రాబోయే పాన్ ఇండియా మూవీ దేవరంలోనూ ఓ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రేమ, రిలేషన్షిప్ విషయాలతో మలయాళ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో తనూజ అనే అమ్మాయితో ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తమ ఎంగేజ్మెంట్ ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో షాకింగ్ న్యూస్ చెప్పాడు టామ్ చాకో. తనుజాతో తన సంబంధం పెళ్లి కాకుండానే ముగిసిందని వెల్లడించాడు. తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తనుజాతో కలిసున్న ఫోటోలను తొలగించాడు. అయితే ఆ తర్వాత టామ్ చాకో మరో షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అనే డిజార్డర్తో బాధపడుతున్నట్లు వివరించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ఆరోగ్యంపై స్పందించారు. ADHD ఉందని, అయితే దానివల్ల ఇబ్బంది లేదని, చాలా ఉపయోగం ఉందని పేర్కొన్నారు. ఇది ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. ఇతర నటుల నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ప్రయత్నిస్తారని తెలిపారు. అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టి తమపై ఉండేలా కోరుతూ పాత్రకు అనుగుణంగా ప్రదర్శన చేస్తారని తెలిపారు. బయటి వ్యక్తులు దీనిని ఒక రుగ్మతగా భావిస్తారని, తనకు మాత్రం ADHD ఒక క్వాలిటీ లాంటిదని షైన్ టామ్ చాకో తెలిపాడు. ఈ రుగ్మతతో బాధపడుతున్నట్టు ఫాహద్ ఫజిల్ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. 41 ఏళ్ల వయసులో దాని బారిన పడినట్టు వెల్లడించారు. దీనివల్ల దేని మీద ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోవడం, కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి తనలో గమనించినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించడంతో ADHD గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.